Okay, let's go. Hi, hello, andarki namaste. Very warm welcome to Tales by MP. చాలా అంటే చాలా మంత్స్ అయింది నేను ఒక ప్రాపర్ వీడియో చేసి. సో ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా బాగున్నాను. సో ఇన్ 3 months ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఏ వీడియో పెట్టాలి, ఎలాంటి వీడియో పెట్టాలి అని చాలా ఆలోచించాను అనమాట. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ థాట్ ప్రాసెస్ సో నాకు అనిపించింది ఇప్పుడు బయట ట్రెండ్ మొత్తం ఫ్రాక్స్, శారీస్ డిజైన్స్ అవంతా నడుస్తూ ఉన్నాయి. సో లైక్ నాకు అనిపించింది అనమాట, మనం కూడా ఒక డ్రెస్ కానీ ఒక ఫ్రాక్ కానీ ఎందుకు డిజైన్ చేయకూడదు, చేసి వీడియో చేస్తే మేబీ బాగుంటుందేమో అని అనిపించింది. సో యాక్చువల్లీ దానికోసమే నేను ఒక మల్ కాటన్ ఫ్రాక్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఎప్పుడో చాలా మంత్స్ బ్యాక్ ఒక ఫ్రాక్ లాగా కుట్టించుకుందామని ఒక మల్ కాటన్ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. ఇప్పటిదాకా అంటే నేను అది కుట్టించలేదు. సో మేబీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ ఏమో. సో ఈ వీడియో చేయడానికి నేను కుట్టించలేదేమో అనుకున్నా. సో ఈ వీడియో వచ్చేసరికి లైక్ హౌ టు డిజైన్ ఫ్రాక్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో నేను నాకు ఫ్రాక్ కోసం ఒక 4 meters మల్ కాటన్ మెటీరియల్ తీసుకున్నాను, ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. సో ఇదన్నమాట. ఇది ప్లెయిన్ అయితే కాదు, ఇది ప్రింటెడ్ డిజైన్ వచ్చింది సన్ఫ్లవర్స్ లాగా. నాకు ఎందుకో లైక్ నా ఇంటర్ డేస్, నా బీటెక్ డేస్ నుంచి చాలా ఇష్టం ఇలా ఎల్లో కమ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎప్పటికైనా డ్రెస్ కొనుక్కోవాలని ఎప్పుడు బాగా అనుకునేదాన్ని. బట్ అలాగే నేను వెతికే కూడా లైక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, బట్ కొన్ని కనిపించే కానీ నాకు ఎప్పుడు నచ్చలే. బట్ ఎందుకో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది మెటీరియల్. సో ఇది ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది ఒక 4 meters ఉంటుంది. సో దీనికి నేను లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒక 4 meters అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఫ్రాక్గా స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో లైక్ నాకు చాలా ప్యాటర్న్స్, చాలా మోడల్స్, చాలా డిజైన్స్ అయితే మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. బట్ టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఇది అని ఫిక్స్ అయింది. అప్పటిదాకా అలా ఆస్ట్రేట్ అవుతానే ఉంటాను. అది ఉమెన్ న్యాచురల్ టెండెన్సీ అది. సో ఇది స్టిచ్చింగ్ ఇచ్చాక ఫ్రాక్ ఎలా వచ్చింది అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో నాకు ఆల్రెడీ కొన్ని రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. మీలో ఎవరికైనా ఇట్లా డిజైన్ చేయాలంటే నాకు కింద కామెంట్ చేయండి, వాళ్ళకి కూడా ఇలా డిజైన్ చేసి ఇస్తా.
సో ఇది ఆల్రెడీ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా సన్ఫ్లవర్స్ ఉన్నాయి, నేనేం డ్రా చేయలేదు స్పెషల్గా. సో ఇది ఫైనల్ ఏదో వచ్చినట్టు డ్రా చేశాను. సో దీనికి తగ్గట్టుగా నేను డ్రెస్ డిజైన్ చేయించుకుంటాను అనమాట. వచ్చాక మీకు చూపిస్తా ఎలా వచ్చిందో. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో ఆఫ్టర్ ఎ ఫైనల్ లాంగ్ వెయిట్ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ టు షో యూ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. సో ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. లెట్ మీ షో యూ. దిస్ ఇస్ ద ఫ్రాక్. సో ఇక్కడ మొత్తం నేను ఇట్లా చిన్ని స్కాలప్స్ చేయించుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ చిన్ని బటన్స్ ఇట్లా పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ పైన స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నా. సేమ్ ఇదే కలర్ ఫ్యాబ్రిక్లో నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా పెట్టించుకున్నా అనమాట విత్ బ్యాక్ జిప్స్. అండ్ ఫ్రంట్ షేప్ వచ్చేసరికి చిన్నగా ఆలియా కట్లా పెట్టించుకున్నాను. సో ఈ ఫినిషింగ్ ఇదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో గుడ్. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చిన్న ట్రిప్స్కి లైక్ చిన్న అవుటింగ్స్కి అలా వేసుకెళ్ళచ్చు. ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకున్న డ్రీమ్ కలర్ ఇది. సో ఫైనల్లీ ఐ గాట్ మై హ్యాండ్స్ ఆన్ దిస్. సో ఇవి వచ్చేసరికి నేను ఇట్లా ప్యాడ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఇది నార్మల్ లైక్ రౌండ్ ప్యాడ్స్ అట్లా కాదు, ఇది జస్ట్ సాఫ్ట్ వెస్ట్రన్ కప్స్ పెట్టించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే నేను ఇంకా వేసుకోలేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ అకేషన్ టు వేర్ ఇట్. సో యూజువల్లీ ఎన్ని కొత్త డ్రెస్సులు ఉన్నా నేనైతే వెంటనే వేసుకోను. ఒక మంచి అకేషన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తాను, అప్పుడే వేసుకుంటాను అనమాట. ఎందుకు అనవసరంగా డ్రెస్సులన్నీ కొనుక్కొని ఎప్పుడు పడితే అప్పుడు వేసేసుకొని ఎందుకు ఆ డ్రెస్ని వేస్ట్ చేయడం. అదే ఒక మంచి అకేషన్కి ఆ డ్రెస్ వేసుకుందాం అనుకోండి, అసలు ఆ లుక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను దీని మీద ఇంకా లైక్ చాలా కుందన్ వర్క్స్ అలా చేద్దాం అనుకున్నా, కానీ లిటరల్లీ నాకు అసలు టైం దొరకట్లేదు దీని మీద వర్క్ చేయడానికి. బట్ ఫర్ షూర్ ఇన్ ఫ్యూచర్ నేను దీని మీద ఏదో ఒక వర్క్ చేస్తాను. సో అది వర్క్ చేశాక కూడా అది ఎలా ఉంది, ఎలా టర్న్ అవుట్ అయింది అనేది కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫైనల్లీ ఈ డిజైన్ కానివ్వండి, లైక్ ఈ ప్యాటర్న్ మీకు ఎలా నచ్చిందో ఆర్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు నో లైక్ వేర్ ఐ గాట్ దిస్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్ ద డీటెయిల్స్, అండ్ ఆల్సో టు కమెంట్ హియర్. ఆర్ అండ్ లైక్ ఇంకా ఫ్యూచర్లో నేను ఎటువంటి కైండ్ ఆఫ్ కంటెంట్ చేయాలన్నా లైక్ మీ ఇన్పుట్స్, మీ సజెషన్స్, మీ థాట్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ యూ గైజ్ ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఐ రియల్లీ మీన్ ఇట్. అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నచ్చితే please do like, share and subscribe. Bye bye.